కాకరకాయ కూర అంటే పిల్లలు మొహం చిట్లిస్తారండి. మీరు కాకరకాయలని పావు కిలో కాకరకాయలని బాగా కడిగి, నేను పైన ఉండే గ్రీన్‌ది తీయనండి. ఆ చేదు తినడానికే మనకి ఒంటికి మంచిదనేసి బాగా కడిగేసాను. రౌండ్‌గా కోసేసాను పావు కిలో దాంట్లో. ఇది పెరుగండి. పెరుగు మీరు పుల్లగా ఉన్నా, మామూలుగా ఉన్న ఏ పెరుగైనా ఏసేసి మీరు ఇలా ఉడకబెట్టుకొని, దీనికి సరిపడా ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, తాలింపులో కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలన్నీ వేసుకుని, ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇష్టం ఉంటే 2 టమాటాలండి. నేను ఒక్కొక్కసారి టమాటా వేయను, ఉట్టి పులుసు బాగుంటుంది. టమాటాలు, ఉల్లిపాయలన్నీ మగ్గినాక ఇగో ఈ ఉడకబెట్టిన కాకరకాయలని ఆ పెరుగుతో సహా అండి ఉడికిపోతుంది. కొంచెమే నీళ్ళు ఉంటాయి, అన్నీ నీళ్ళు ఉంటాయి. అవి కూడా వాడుకోవాలి. చాలామంది నేను వీడియోలు చూశాను, కాకరకాయలు ఉడకబెట్టి నీళ్ళు పారేస్తున్నారండి. మనం కాకరకాయలు తినేదే దాంట్లో ఉన్న చేదు షుగర్ని కంట్రోల్ చేస్తుంది, ఒంటికి మంచిదని తింటున్నాను. ఉడకబెట్టి పారేసి పిండి షింకులో పోస్తే అండి ఆ పిప్పి వండుకుని ఏం ఉపయోగం అండి. దానికోసం మనం ఇలా చక్కగా ఉడకబెట్టుకునండి. ఆ నీళ్ళు కూడా కూరలో పోసుకుని ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని, చింతపండు గుజ్జు అండి వేసుకున్నారంటే మీకు చింతపండు పులుసు అది మీ నీళ్ళు అన్నీ మనకి ఎంత లూజ్గా కావాలో అంత లూజ్గా ఉడకనిచ్చండి. కొత్తిమీర వేసుకోవచ్చు లాస్ట్లో. మీరు చాలామంది అండి బెల్లం వేస్తారు. బెల్లం వేస్తే మనం తినేది షుగర్ పేషెంట్లకండి. బెల్లం వేస్తే ఇది కూర తీగా ఉంటుంది, ప్లస్ షుగర్ని ఇంకా పెంచుతుందండి. బెల్లం నేను వేయను. లైట్ చిరిచేది అక్కడక్కడ తగులుతూ ఉంటుంది, పుల్లగా టేస్ట్. ఇదిగో పెరుగులో ఉడకబెట్టేసరికి మనకి ఆ చేదు తెలియకుండా ఉంటుందండి. పులుపు పట్టేసి ఆ చేదుని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మీరు ఇలా కాకరకాయ పులుసు వండేటప్పుడు ఇలా కొంతమంది నీళ్ళల్లో ఉడకబెడతా ఉంటారు, నీళ్ళు పారేస్తారు. అలా చేయకండి. కొంచెం పెరిగేసి నీళ్ళు కూడా యాడ్ చేసి రెండు విజిల్ ఉడకనిచ్చి ముక్క బాగా ఉడికినాక అప్పుడు ఉల్లిపాయలు తాలింపు వేసుకుని వండుకుంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఉడికిన నీళ్ళు కూడా వాడుకోవాలి. మీరు షుగర్ పేషెంట్లు అయితే అండి రోజు ఒక కాకరకాయని జ్యూస్ తాగుతారు. జ్యూస్ తాగలేని వాళ్ళు ఇలా రౌండ్గా కోసేసి కొంచెం పాలైనా పెరుగనేసి ఉడికించి ఆ నీళ్ళు తాగేసి ఆ ముక్కలు ఈజీగా తినొచ్చండి. షుగర్ మీకు చక్కగా ట్యాబ్లెట్ వేసుకోకుండా కంట్రోల్లో ఉంటుంది. వారంలో 2 సార్లు కాకరకాయని ఈగురుగా అయినా, పులుసుగా అయినా, వేపుడుగా అయినా, ఏదైనా పకోడీగా అయినా ఏదైనా వేసుకుంటే మీకు షుగర్ చాలా కంట్రోల్ అవుతుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. ఆ కాకరకాయని నేను ఇష్టంగా తింటానండి, వండుతాను. ఒక్కొక్కసారి కాకరకాయని నిలువుగా చీల్చి ఉప్పు పెట్టి నైట్ అంతా ఉంచి తెల్లారి పిండి డీప్ ఫ్రై చేసి మళ్ళీ తీసేసి దాంట్లో వేపుడు శనగపప్పు పొడి, పచ్చికారం, ఎల్లిపాయ, జీలకర్ర ఆ గ్యాప్లో కూరండి. మళ్ళీ 2 స్పూన్లు కారం కావాలంటే పైన వేసుకోవచ్చు. కొంచెం నూనె వేసి ఎల్లిపాయ, జీలకర్ర పచ్చివాసన పోయేలాగా కాకరకాయలు మళ్ళీ ఆ నూనెలో 2 స్పూన్ల నూనెలో ఊరికే వేడి చేసి ఆ తర్వాత కావాలంటే పైన కొంచెం కారం వేసుకోవచ్చండి. ఆల్రెడీ మనం పుట్నాల పప్పు అంటారు, వేపుడు శనగపప్పు దాంట్లో కూరుతాం కాకరకాయ పొట్టులో. కావాలంటే పైన కూడా కొంచెం కారం వేసుకున్నాం అనుకోండి, ప్రయాణాల్లో వారం తినచ్చు. మొన్న మా అమ్మాయికి, చిన్న అమ్మాయికి చేసి ఇచ్చాను. ఈ కాకరకాయలు చూసి కూడా ఐడియా వచ్చింది, కానీ సరే ఈ పుట్టకి పులుసు పండు ఉండేద్దాం ఇంకా కాసిన తీసాను. కావాలంటే వేయించి ఇస్తాను.